సో ఓవరాల్గా సినిమా ఎలా అనిపించింది అంటే, హాయ్ ఆల్, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ కోర్ట్ మూవీ రివ్యూ. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి అనేది కొంచెం బేసిక్ లెవెల్లో చెప్తాను. పాక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనే చట్టం అయితే ఒకటి ఉంది. అంటే 18 సంవత్సరాల కన్నా వయసు తక్కువగా ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లైంగిక వేధింపులకి గురి కాకుండా కాపాడే చట్టం. ఆ చట్టాన్ని బేస్ చేసుకుని లా అండ్ ఆర్డర్ని ఎలా మిస్యూజ్ చేశారనేది ఈ సినిమా బేసిక్ లైన్. అండ్ మన తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన స్ట్రైట్ కోర్టు డ్రామా ఈ సినిమా. ఇంతకన్నా కథ గురించి ఎక్కువగా ఏం చెప్పట్లేదు, ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గాని. సినిమాలో ఒకటే సాంగ్ ఉంది, ఆ సాంగ్ చాలా బాగుంది. సీన్ టు సీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేంజ్ అవుతూ వెళ్లకుండా సీక్వెన్స్ మొత్తం ఒకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండడం వల్ల సీక్వెన్సెస్ అనేవి ప్రాపర్ గా జనాల్లోకి వెళ్ళాయి. సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు డ్రామా ఉంటుంది, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అంత ఇంపార్టెంట్ అని అనిపించలేదు. ఇంకా డబ్బింగ్ విషయానికి వస్తే ఆర్టిస్టులందరిలో సాయి కుమార్ గారి వాయిస్ చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే శ్రీదేవి అని చెప్పి ఫస్ట్ సినిమా అనుకుంటే చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ తర్వాత సినిమాలో బిగ్గెస్ట్ అసెట్ ఏంటి అంటే శివాజీ గారు. ఒక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ని జనాలు అంతలా ఎంజాయ్ చేయడం చాలా కాలం తర్వాత నేను థియేటర్లో చూశాను. కాకపోతే 100%కి ఒక 90% శివాజీ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఆ 10% మాత్రం ఎందుకో కొంచెం ఓవర్ డోస్ అయినట్టు అయితే అనిపించింది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ థింగ్ ఏంటి అంటే, ఈ మధ్య స్లాంగ్ బేస్డ్ మూవీస్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఈ మూవీలో వైజాగ్ స్లాంగ్ అనేది చాలా బాగా కుదిరింది. సినిమాలో లీడ్ యాక్టర్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుల ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రాపర్ గా క్యాప్చర్ చేశారు. ఈ విషయంలో ఈ సినిమా డైరెక్టర్ని ఎడిటర్ని మెచ్చుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో కోర్టు డ్రామాలో ఉండే లాజిక్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఏంటి అంటే సినిమాటోగ్రఫీ. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ మనకి షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఓవర్ డీటెయిలింగ్ ఇచ్చే ప్రాసెస్ లో ఒక 4-5 సీన్లు అయితే అనవసరం అనిపించాయి. సినిమాటోగ్రఫీ తర్వాత బిగ్గెస్ట్ మైనస్ ఏదైనా ఉంది అంటే అది ఈ మూవీలో కోర్ట్ సీన్స్ కాకుండా మిగిలిన సీన్స్ లో ఉండే కన్వర్జేషన్స్ చాలా ఓవర్ సినిమాటిక్ గా అనిపించాయి. అండ్ కోర్ట్ సీన్స్ లో కూడా ఒక 20% సినిమాటిక్ కన్వర్జేషన్స్ అనేవి పెట్టారు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, సినిమాలో శుభలేఖ సుధాకర్ గారిని పెట్టారు, బట్ ఆయన ప్రాపర్ గా యూటిలైజ్ అయితే చేసుకోలేదు. జనరల్ గా కోర్ట్ సీన్స్ అనేసరికి అంబియన్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇప్పటి వరకు మనం ఒకలా చూస్తూ ఉన్నాం. అండ్ ఇన్సైడ్ కోర్ట్ రూమ్ అంబియన్స్ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. వీడియో బిగినింగ్ లో స్టోరీ లైన్ ఏంటి అనేది చెప్పాను కదా, ఆ బేసిక్ లైన్ చుట్టూ క్రియేట్ చేసిన స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ మాత్రం ఇప్పటి వరకు మనం చాలా మూవీస్ లో ఏదైతే చూసామో అదే ఉంది. అండ్ అందులో ఎక్కువ పార్ట్ అనేది ఫస్ట్ హాఫ్ లో ఉంది, అందువల్ల ఫస్ట్ హాఫ్ అనేది యావరేజ్ అనిపించింది. సెకండ్ హాఫ్ సినిమా చాలా బాగుంది. సో ఓవరాల్ గా సినిమా ఎలా అనిపించింది అంటే, ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. మరీ సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అనే రేంజ్ అయితే ఏం లేదు. సో డీసెంట్ అటెంప్ట్ కాబట్టి చూసిన ప్రతి ఒక్కరికి నచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మరొక మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.